సార్ నమస్తే సార్. నమస్తే. మన పురాణాలలో మంచి ఘటన ఏదని చెప్పండి. ఒకసారి ఇంద్రాది దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి ఒక మంచి యాగం చేయాలని అనుకుంటారు. ఆ యాగానికి అతిథిగా విష్ణుదేవుడిని పిలవాలి అని వైకుంఠం వెళ్తారు వీళ్ళందరూ కలిసి. వైకుంఠం వెళితే అప్పుడు వీళ్ళు వెళ్ళిన సమయానికి విష్ణువు అనేక మంది రాక్షసులతో దీర్ఘకాలంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ హతమార్చి జయం పొంది ఆయన వైకుంఠం వచ్చి పద్మాసనం వేసి కూర్చొని తలకు తన విల్లుని ఆనుగా పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు దీర్ఘంగా. ఆ దేవతలందరూ వచ్చి చూసి, అయ్యో విష్ణువు నిద్రలో ఉన్నాడు, నిద్ర లేపడం మరి మంచిది కాదు కదా, ఎలా మన యజ్ఞానికి ఆహ్వానించడం అన్నా అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెప్తాడు. నేను ఒక చెదల పురుగును సృష్టిస్తాను, ఆ చెదల పురుగు ఆ వింటిని కొరుకుద్ది, వింటి నారిని కొరుకుతుంది, అప్పుడు ఆ శబ్దానికి విష్ణువు మేల్కుంటాడు అని చెప్పి ఒక చెదల పురుగును సృష్టించి ఆ నారిని కొలకమని పంపిస్తాడు. అప్పుడు ఆ చెదల పురుగు నారిని కొరుకుతుంది. కొరికితే అది ఆ విడిపోయినటువంటి బిర్రుతనానికి ఆ నారి కొనికాలకి ఆ విల్లు చక్కగా వస్తుంది అన్నమాట, వేగంగా, అతి వేగంగా. ఆ వేగానికి ఆ శబ్దానికి విష్ణుదేవుని తల ఎక్కడో పడిపోయింది. అప్పుడు ఈ దేవతలంతా అయ్యో ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలి, విష్ణువు తల లేకుండా అయిపోయినాడని జగన్మాత దగ్గరికి ఉరుకుతారు. ఉరికి అమ్మ ఇట్లా జరిగింది, ఏం చేయాలని బాధపడతారు. అప్పుడు ఆ జగన్మాత చెప్పుతుంది, మీరేం బాధపడద్దండి, అది ఒక శాపం విష్ణువుకి. విష్ణువు ఒక స్త్రీ తనను చూసి నవ్విందని నవ్వుతాడు విష్ణువు. ఆ నవ్విందానికి ఆ పతివ్రత స్త్రీ నీ తల తెగిపోవును కాక అని శాపం పెట్టింది. ఆ శాపం ఇప్పుడు పనిచేసింది కాబట్టి మీరు అది తెగిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు మరి నన్ను గురించి తపస్సు చేసినాడు, జగన్మాత గురించి తపస్సు చేసినాడు. అప్పుడు నేను ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటే నాకు మరణం లేకుండా వరం ఏమంటాడు. ఆ వరం ఇవ్వడానికి కుదరదు, పుట్టిన ప్రతి జీవి చనిపోవలసిందే, మరి ఆ వరం కాకుండా ఇంకొక వరం కోరుకో అని చెప్తుంది జగన్మాత. అప్పుడు ఒక గుర్రము తల ఉండే మనిషితో నాకు చావు వచ్చేట్టుగా చేయండి, మరి ఎవరితోనూ సావు లేకుండా నాకు వరం ఏమంటే సరే అట్లే అని వరం ఇస్తుంది. ఆ వర గర్వంతో ఆ హయగ్రీవుడు అనేవాడు ఎక్కడ చూసినా బ్రాహ్మణుల్ని, మంచి వాళ్ళని హింసించడం, బాగా రాద్ధాంతం చేయడం, వాళ్ళని సుఖం లేకుండా వాళ్ళందరినీ తరిమి హింస పెడతా ఉంటాడు. అప్పుడు ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఒక గుర్రం తల తెచ్చి ఆ విష్ణువుకి పెట్టండి, మరి ఆ విష్ణువు అప్పుడు హయగ్రీవుడు అవుతాడు, గుర్రం తల ఉన్న మనిషి అవుతాడు. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడికి మరణం సంభవిస్తుంది, అప్పుడు దేవతలంతా చల్లగా ఉండొచ్చు అని చెప్పుద్ది. అప్పుడు విశ్వకర్మను పిలుస్తాడు బ్రహ్మ. విశ్వకర్మ వచ్చి జరిగిన విషయం అంతా తెలుసుకొని ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణువుకి పెడతాడు. అప్పుడు విష్ణువు బ్రతుకుతాడు. అప్పుడు వీళ్ళందరూ ఆయన స్తుతించి ఆయన్ను పొగడి ప్రశాంతులై అప్పుడు విష్ణుదేవుడు హయగ్రీవుడు అవతారం ఎత్తి హయగ్రీవుడిగా హయగ్రీవాచ రాక్షసుడిని సంహరించి ప్రజలకు మేలు చేస్తాడన్నమాట. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దుష్టులను దుష్టులను సంహరించాలి, శిష్టుల్ని అంటే మంచి వాళ్ళని రక్షించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అది దుష్టులు అంటే చెడ్డవాళ్ళను సంహరించి మంచి వాళ్ళని కాపాడాలి, చెడ్డవాళ్ళ బారి నుంచి మంచి వాళ్ళని కాపాడాలి. ఆ విధంగా విష్ణువు మంచి వాళ్ళందరినీ కాపాడినాడని ఈ కథ యొక్క చరిత్ర. ఇది చరిత్ర అంటారు దీన్ని. పురాణానికి చరిత్రకి తేడా ఉంది. ఇది పురాణంలో కథ. అదే అబ్బాయి.